రఫీ గారు, అంటే ఈ ఆఖరికి కమిటీ ఎవరైతే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఉంటుందో బహుశా వాళ్ళు కూడా ఇప్పటిదాకా వివరణ ఇచ్చింది కూడా నేను ఎక్కడ వినలా. సంజయ్ గారు అన్నట్టు అసలు ప్రైజ్ వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళది ప్రపంచం అంతా చర్చ ఎక్కువ జరుగుతుండేసరికేమో వాళ్ళు దాని మీద కూడా స్పందించారు. చాలా హుందాగా దానికి స్పందన ఇచ్చింది నోబెల్ ప్రైజ్ కమిటీ. మేము దీర్ఘకాలిక దౌత్య విజయాలనే దృష్టిలో పెట్టుకుంటాము, అలాగే జనవరి 31కి ముందు వచ్చిన వాటిని మేము పరిగణలోకి తీసుకుంటాము, ఇలా కొన్ని అంశాలను మాట్లాడుతూ ఒక త్యాగం లేకపోతే ఒక ప్రయోజనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఇప్పుడు ఈ మరీనా గురించి కూడా చెప్పడం జరిగింది, ఎందుకు ఇచ్చామన్నది. నిజంగానే మనం చాలా అంటే వాళ్ళు కొన్ని తప్పులు చేసామని కూడా ఒప్పుకున్నారు. గాంధీ గారికి ఇప్పటిదాకా ఇవ్వనందుకు 2006లో క్షమాపణ చెప్పారు. సందర్భాలు మన దేశానికి సంబంధించి కూడా వివిధ రంగాల్లో చాలామందికి నోబెల్ లారెట్స్ ఉన్నారు భారత్లో. అయితే ఎవరు ఎప్పుడు ఇంత దీని మీద బహుశా ఒక 2-3 నెలల నుంచి దీని మీద చర్చోపచర్చలు, ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ట్రంప్ గారు క్రియేట్ చేసి పెట్టారు. ఎలా చూడాలి రఫీ గారు? రఫీ గారు నమస్కారం సార్. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. చెప్పండి సార్. అయితే ఎప్పుడు నోబెల్ ప్రైజులు చాలా రకాలు ఉంటాయండి. అవును, అనేక రంగాల్లో నోబెల్ ప్రైజులు ఇస్తారు. అయితే ఈ పీస్ శాంతికి సంబంధించిన నోబెల్ ప్రైజ్ మీద ఎప్పుడైతే ట్రంప్ నాకు కావాలి అన్నాడో అది చర్చకి దారితీస్తుంది. మిగతా వాటి మీద ఎవరు మనం చర్చించుకోలేదు. నాకు కావాలి కాదు, నాకు ఇవ్వాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే భాష అనే పద్ధతిలో ఇవ్వాల్సిందే. అదే అమెరికాలో నిర్ణయించేదైతే ఆయన డిసైడ్ చేసేసేవాడేమో వాళ్ళు భయపెట్టి. విశేషం ఏంటంటే అది ఎక్కడ నార్వేలో ఆ దేశం ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ అది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది, ఆ ప్రైజ్ కి ఒక ఖ్యాతి ఉంది. అయితే ఈ ట్రంప్ కోరుకోవటంలో ఏదో ఈ అతను వచ్చిందే జనవరిలో, ఇవాళ 8 నెలలు అయి ఉంటుంది. 8 నెలలు 7 దేశాల్లో యుద్ధాలు ఆపాను అన్నాడు. కరెక్టే. నేనైతే ఈ గాజా బిట్వీన్ ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి మారణ హోమాన్ని ఆపినందుకు మరి నోబెల్ ప్రైజ్ కోసం ఆపాడో లేకపోతే దేనికోసం ఆపడం మాత్రం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను చాలా దూకుడుగా వ్యవహరిస్తా ఉన్నాడు. అమెరికా సహాయంతో ఇన్నాళ్ళు ఆ దేశం బలపడిపోయి ఆ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా అతను బాంబులతో భయపెడతా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ దీంట్లో జోక్యం చేసుకుని ఇరాన్ మీద ఆయన వర్షం కురిపించాడు. ఎవరు? ట్రంప్ దాడి చేశాడు. ఇజ్రాయెల్ చేయవలసిన పని ఆయన చేశాడు. మరి ఆయన నోబెల్ ప్రైజ్ ఎలా కోరుకుంటాడు? నువ్వే ఒక యుద్ధ పిపాసిగా మారి నీ అమెరికా ప్రయోజనాల కోసం నువ్వు ఈ యుద్ధాన్ని ఆపుతూ, లేదా నీ కోరిక చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది శాంతి బహుమతి రావాలని నువ్వు ఆపావు అన్నట్టుగా కనిపిస్తుంది. స్వచ్ఛందంగా యుద్ధాలు ఆపి మారణ హోమం, మానవ హక్కులు కోసం కనుక అతను ప్రయత్నం చేసి ఈయన అడగకుండానే ఇస్తారు సార్ వాళ్ళు. అంతే కదా. ఇతను అడగవలసిన ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ అడిగితే ఇచ్చారని కూడా మనం అనుకోలేము. ఎవరో నామినేట్ చేస్తారు, వాటిని పరిశీలిస్తారు. మెరీనాకి ఆమె అనుకుందా? అంతే కదా. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎవరు పౌర హక్కుల కోసం పనిచేస్తున్నారో, వెనిజులాలో ఏం జరుగుతుందో అన్ని తెలుసుకొని ఆమె చేసినటువంటి ప్రయత్నాన్ని గుర్తించారు వాళ్ళు. అలాగే మన దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన ఆర్థిక శాస్త్ర సాహిత్యంలో వాళ్ళకి సాహిత్యంలో ఆర్థిక రకరకాల రంగాల్లో వచ్చింది. శాంతి బహుమతి వచ్చినట్లేదు ఇండియాకి ఇప్పటి వరకు. ఆయన ఉన్నాడు కదా బెంగాల్ ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన పేరు గుర్తురావు. అమర్త్య సేన్కి వచ్చింది. అమర్త్య సేన్ ఏమైనా అడిగాడా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని? వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది ప్రపంచంలో మానవ హక్కుల కోసం, పర్యావరణం కోసం, లేదా కొత్త విషయాలు కనుక్కున్న వాళ్ళు, ప్రపంచ మానవాళికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళే ఇస్తా ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే
ట్రంప్ వచ్చిన తర్వాత శాంతి కాదు అశాంతి తీసుకొచ్చాడు. ఓకే. మన దేశం మీద పన్నుల సుంకాలు వేసి, రష్యా మీద వేసి, చైనా మీద వేసి, ఇంకా చిన్న చిన్న దేశాల మీద వేసి మొత్తం ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాడు. దాంతో ప్రజలు నిరుద్యోగులు అయిపోయి వ్యాపారాలు లేక అశాంతికి గురయ్యారు. ఇలా అశాంతికి గురి చేసినటువంటి వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉంది. నేనేమంటానంటే, నువ్వు చేసావు, నువ్వు ఒక పక్కన తప్పులు చేసుకుంటూ పోయావు. నీకు అమెరికాలోనే 70% ప్రజలు నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఒక పక్కనే అశాంతి క్రియేట్ చేస్తావు, రెండో పక్కన యుద్ధాలు ఆపావు, బాగానే ఆపావు. 7 దేశాల్లో యుద్ధాల్లో నీ గొప్పతనం కాదు. యుద్ధం ఆపటం సీజ్ ఫైర్ సార్, అంతవరకే. అది పరిష్కారం కాదు. సీజ్ ఫైర్ తాత్కాలికంగా యుద్ధం అవుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మనం చెప్తున్నాం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ ప్రాసెస్ అని. యుద్ధం ఆగినట్టు కాదు కదా. ఆగినట్టు కాదు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు అది కూడా 2 సంవత్సరాలు ఉంది. అమెరికా ఏం చేసింది? ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేసింది, సైన్యాన్ని పంపించింది. ఈయన వచ్చిన తర్వాత కూడా అదే పని చేశాడు. అదే పని చేసి ఆ ఎలస్కీని పిలిచి మాట్లాడాడు, బెదిరించాడు కూడా. అయితే నువ్వు చేసే ప్రయత్నం చిత్తశుద్ధిగా నీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రపంచ దేశాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు గనక చేస్తుంటే నువ్వు అసలు అడగవలసిన పని లేదు. నువ్వు అడగవలసిన పని లేదు. నీకే ఆ నోబెల్ బహుమతి, ఇంకా ఎన్నో బహుమతులు నీకు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. రఫీ గారు, చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి.